సుస్థిరాభివృద్ధిలో భారత్కు 112వ స్థానం. భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా అట్టడుగున అని ఐక్యరాజ్య సమితి చెప్తా ఉంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా 2023లో పనితీరు కనబరిచిన 166 దేశాల్లో భారత్ 112వ స్థానంలో ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఈరోజు ప్రకటించడం జరిగింది. మరి బీజేపీ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది చాలా గొప్పగా జరిగింది. అసలు అభివృద్ధి అంటేనే మోడీ అంటేనే అభివృద్ధి అని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, ఈరోజు ఐక్యరాజ్య సమితి చెప్తున్నటువంటి విషయాల్లో మరి మన భారతదేశం ఎందుకు సుస్థిర అభివృద్ధిలో భారతదేశం ఎందుకు వెనుకబడిపోయిందో ఒక్కరన్నా సమానం చెప్పే అవకాశం ఉందా? ఈరోజు ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ పవర్ఫుల్ ప్రధానమంత్రి అని చెప్పేసి అసలు ఎక్కడ ఏది దొరికితే అది ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నిటి మీద తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ అసలు ఏ రంగంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా కూడా నరేంద్ర మోడీ ద పవర్ఫుల్ మ్యాన్ అని చెప్పేసి 56 ఇంచుల ఛాతి ఉంటుందని చెప్పేసి ఆయనకు డబ్బాలు కొట్టడము, ఆయన ఏం చేసినా ఆయనను హైలైట్ చేసి వార్తలు రాయడము, సముద్రంలో పోయి కూర్చొని సముద్రంలో నేను శ్రీకృష్ణ భగవాన్తో మాట్లాడిన, ద్వారకా నగరాన్ని నేను చూసిన, ద్వారకా నగరం మొత్తం నాకు కనబడింది, అసలు లేనటువంటి ద్వారకా నగరాన్ని ఈరోజు నేను చూసిన అని చెప్పేసి ప్రపంచ యాత్రికులకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సైంటిస్టుకు కనబడినటువంటి గొప్ప విషయాలు నేను కనిపెట్టినా అని చెప్పేసి ఈరోజు గొప్పలేపుకున్నటువంటి నరేంద్ర మోడీకి ఈరోజు దేశ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఆలోచన కానీ, దేశాన్ని అభివృద్ధి చేద్దాము, దేశంలో అభివృద్ధి ఫలాలను చూపిద్దామా అని చెప్పేసి ఎలాంటి ఆలోచన లేదు. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు 2014కు ముందు ప్రతిసారి దేశం అభివృద్ధి జరగట్లేదు, కాంగ్రెస్ పాలనలో దేశం అభివృద్ధి జరగట్లేదు, నేను వస్తే అభివృద్ధి జరిగిపోద్ది, అసలు మొత్తం భారతదేశం మొత్తం అభివృద్ధి చెందిన దేశంగా నేను చూపిస్తానని డబ్బాలు కొట్టిండు. మరి ఇక్కడ ఏమైంది? ఈరోజు ఇదే వార్తకి రెండో వార్త చూస్తే బడాబాబులపై ఎంత ప్రేమ, 9 ఏళ్లలో 10 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసిండు. ఈరోజు 10 లక్షల కోట్ల రుణాలు బడాబాబులు అంటే ఎవరు? అదాని, అంబానీ, నీరవ్ మోదీ, లలిత్ మోడీ, వీళ్ళు ఎవరైతున్నారో ఇట్లాంటి వాళ్ళ కోసం 10 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు భారతదేశ బడ్జెట్ ఎంత ఉందో దానికన్నా ఎన్నింతలో ఎక్కువనో మీరు ఒకసారి ఆలోచించుకోండి. 10 లక్షల కోట్ల రూపాయలు కేవలం వాళ్ళకి మాఫీ చేసి లోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంపెనీలు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న లోన్లు ఒక్కొక్కరికి 8,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈరోజు వాళ్ళకు రుణాలు మాఫీ చేసిండు. మరి ఢిల్లీలో ధర్నాలు చేస్తూ, రాస్తారోకో చేస్తూ మాకు రుణాలు మాఫీ చేయండి, మాకు కనీస మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్న రైతుల మీద మాత్రం లాఠీ చార్జీలు, బుల్లెట్ల వర్షము, వాళ్ళని చంపేటువంటి ప్రయత్నాలు ఈరోజు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. అసలు అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏ రంగంలో అభివృద్ధి జరిగింది? ఏ రంగం? విద్యారంగంలో అభివృద్ధి జరిగింది అని అంటే విద్యారంగం మొత్తం భ్రష్టు పట్టించి శాస్త్రీయ విద్యా విధానాన్ని మొత్తానికి తీసేసి అశాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యలో పెడతా ఉన్నాడు. ఈరోజు విద్యారంగంలో అభివృద్ధి కాదు కదా, విద్యారంగం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా కూడా ప్రైవేటు విద్యా సంస్థలే రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకోలేక ఇప్పుడు 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వమే దగ్గరుండి అందించాల్సిన అవసరం ఉంది. మరి ఆ ప్రభుత్వ విద్యను, ఉచిత నిర్బంధ విద్యను ఎవరికి అప్పచెప్పి ఈరోజు కార్పొరేట్ విద్యగా మలిచి ఆ కార్పొరేట్ విద్య కనీసం పేద వర్గాలు కార్పొరేట్ విద్యను అందుకోలేక ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక వైద్యం అంటేనే కార్పొరేట్. ఈరోజు కరోనా సమయంలో కూడా కార్పొరేట్ వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినటువంటి జనాలు మనం చూసినాం. అసలు కరోనాకి మందు లేదు అనేది ప్రపంచం మొత్తం చెప్తున్నటువంటి విషయం. ప్రపంచం మొత్తం కరోనాకి మందు లేదు అని చెప్పారు, కానీ ఇక్కడ మాత్రం వైద్యం కోసం కరోనా పేషెంట్లు ఎన్ని లక్షల రూపాయలు, ఒక్కొక్క హాస్పిటల్ అయితే 20 లక్షలు 30 లక్షల రూపాయలు తీసుకొని 10 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చారు. చనిపోయిన వాళ్ళందరూ సీరియస్ అయిన తర్వాత మీరు వచ్చిరు అని చెప్పేసి ఒకటే మాట మొత్తం చనిపోయిన ప్రతి పేషెంట్కు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటి అని అంటే, మీరు సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చి ముందే రావాల్సి ఉండే అని చెప్పి తప్పించుకున్నాం. అసలు కరోనాకి ఎంత ప్రయత్నం చేసినా మందు లేదనేది తెలిసిన విషయమే. కరోనాకి బతకాలంటే ధైర్యంగా ఉండాలి, మంచిగా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా కరోనా తగ్గుతుందని చెప్పేసి చాలా గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నలో కూడా అర్థమైపోయింది. కానీ ఎవరైతే భయపడ్డారో వాళ్ళు ఈరోజు లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్కి పెట్టిరు.
మరి కార్పొరేట్ వైద్యం ఉన్నట్టుగా ప్రభుత్వ వైద్యం ఎందుకు లేదు? ఈరోజు ప్రభుత్వ వైద్యంలో నరేంద్ర మోడీ ఫెయిల్, ప్రభుత్వ విద్యలో నరేంద్ర మోడీ ఫెయిల్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రవాణా వ్యవస్థలో ఇవాళ నరేంద్ర మోడీ ఫెయిల్. ఏది చూసినా ప్రభుత్వం నుంచి అభివృద్ధి వైపుగా చేయాల్సినటువంటి పనుల్లో నరేంద్ర మోడీ అట్టర్ ఫ్లాప్ అయిండు. మరి అయినా ఈరోజు 166 దేశాల్లో 112వ స్థానంలో మనం ఉన్నామనంటే మరి 111 ఆఖరికి బంగ్లాదేశ్ మీద పడి ఏడ్చేటువంటి ఈ బత్తాయిలు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ మీద పడి ఏడవడం కాదు, మనకన్నా బంగ్లాదేశ్ అభివృద్ధిలో ముందుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దారుణానికి సంబంధించిన విషయంలో పూర్తి బాధ్యత నరేంద్ర మోడీదే. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ బడాబాబులు అభివృద్ధి చెందింది తప్ప దేశం అభివృద్ధి చెందలేదు. అసలు దేశ అభివృద్ధి గురించి నరేంద్ర మోడీకి సోయి లేదు. ఈ దేశాన్ని మొత్తం కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు వేసి దేశంలో ఉన్న ప్రజల మధ్యలో గొడవలు పుట్టించి వాళ్ళందరినీ కొట్టుకొని చావండి అని చెప్పేసి నేను ఆలయాల చుట్టూ తిరుగుతా, నాకు ప్రజల అభివృద్ధి అవసరం లేదని చెప్పేసి ఆ లుంగీలు కట్టుకొని మొత్తం మీదికి వెళ్ళి టవల్ వేసుకొని బర్బాదలా తిరిగేటువంటి భారతదేశాన్ని చూపిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ దేశానికి ప్రధాని అయిన తర్వాత ప్రజల జీవితాలు మెరుగుపరుద్దాం, భారతదేశాన్ని మనం అభివృద్ధి సూచిలో ముందు తీసుకుపోదాం, ఆకలి రాజ్యంలో ఈ ఆకలి రాజ్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఆకలి లేని రాజ్యంగా, ఆకలి చావులు లేని రాజ్యంగా తీర్చిద్దాం అనే సోయికి రాలేదు. ఈరోజు 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డలకి ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వమే అందిద్దామని చెప్పేసి సోయి లేదు. మరి అలాంటి నరేంద్ర మోడీ ఈరోజు నేను గొప్ప నాయకుని అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు మీడియా అంతా సహకరిస్తున్నది, కానీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బడాబాబులపై ఎంత ప్రేమ! అగ్రస్థానంలో ఎస్బీఐ రుణాల రికవరీ 1,60,000 అంటే 1.60 లక్షల కోట్లు. చూడండి, అగ్రస్థానంలో ఎస్బీఐ వాళ్ళు ఈరోజు ఒక వ్యక్తి ఎవరన్నా లోన్ తీసుకొని మాసం పేదోడు లోన్ తీసుకొని ₹1,00,000 లోన్ తీసుకొని లేదంటే ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకొని డబ్బులు కట్టకపోతే 300, 600, ₹800 అని చెప్పేసి ఫైన్లు వేసి, ఏటీఎం కార్డులు వాడుకుంటే ఏటీఎం కార్డులకు ఎక్స్ట్రా బిల్లులు వేసి, ఫోన్పే వాడుకుంటే ఫోన్పేలో ఎక్స్ట్రా బిల్లులు వేసి, ఈరోజు ఏది వాడుకున్నా కూడా ప్రతి దానికి డబల్ ఛార్జీలు వేసుకుంటూ పోయేటువంటి ఎస్బీఐ వాళ్ళు ఈరోజు బడాబాబులకు 1,60,000 లక్షల కోట్లు, 1.60 లక్షల కోట్లు అంటే 1,60,000 లక్షల కోట్ల రూపాయలని రుణాలు మాఫీ చేసింది అని అంటే ఎవరిని మాఫీ చేసింది, ఎవరికి మాఫీ చేసింది, ఎందుకు మాఫీ చేసింది? ఈరోజు 1.60 లక్షల కోట్లను ఎవరికైతే మాఫీ చేసిందో ఆ లోన్లను మాఫీ చేసిన కారణంగా ఏర్పడ్డటువంటి నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని ఈరోజు ప్రజల మీదకి తీసుకొస్తా ఉంది. ఇంతకుముందు 10 సార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్న ఛార్జీలు పడవు. ఈరోజు 3 సార్లు డబ్బులు డ్రా చేసుకున్నట్టు 4సారి డబ్బులు నీకు ₹80 ఛార్జ్ పడతా ఉంది. ప్రతి నెల నీకు సర్వీస్ ఛార్జ్ పడుతూ ఉంది. ప్రతి సంవత్సరం ₹300 అని ₹400 అని చెప్పేసి సర్వీస్ ఛార్జ్ పడుతుంది. ఎవరి కోసం? అసలు నేను బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా, నేను డబ్బులు వాడుకోవట్లేదు, డబ్బులు వేయట్లేదు, తీయట్లేదు అంటే నా బ్యాంకు ట్రాన్సాక్షన్లో రూపాయి కూడా పోవద్దు, రూపాయి కూడా రావద్దు. మరి ఈరోజు సంవత్సరానికి ₹300 ఛార్జెస్ అని, ఏటీఎం వాడితే ఛార్జెస్ అని, ఏటీఎం వాడకపోయినా ఛార్జెస్ అని, బ్యాంకులో డబ్బులు లేకపోతే మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ అని, దాని ట్రాన్సాక్షన్ జరగకపోతే ఛార్జెస్ అని, ఎవనయ్యా జాగిర్ అని చెప్పేసి ఈరోజు మీరు పేద ప్రజల డబ్బుల్ని బడాబాబులకు ఇచ్చి మా మీద ఛార్జీలు వేస్తున్నారు. ఎంత దారుణం అంటే డిజిటల్ ఇండియా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాకు జనాలందరినీ అలవాటు చేసి నోట్లు రద్దు చేసి, నోట్లు ఎవ్వడు కూడా కరెన్సీ వాడద్దు, మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పేసి ఆనాడు చెప్పినటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే అని చెప్పేసి ప్రతిదాన్ని వాడుకోవాలి అని చెప్పేసి ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరికీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని అలవాటు చేసి ఈరోజు నరేంద్ర మోడీ మళ్ళీ ఏం చేసినారంటే ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద ఈరోజు మొబైల్ రీఛార్జ్ ₹300 పెట్టి రీఛార్జ్ చేసుకుందామంటే ₹3 ఛార్జెస్ పడుతున్నాయి. ఆఖరి కరెంటు బిల్లు కడదామంటే ఛార్జెస్ పడుతున్నాయి. ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేద్దామంటే ₹10,000 ఎవరికైనా పంపిద్దామంటే మళ్ళీ ట్రాన్సాక్షన్ ఫీజు పడుతూ ఉంది. అంటే అలవాటు చేసేంత వరకు అలవాటు చేసి ఎంత దారుణం అంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రతి ఒక్కరూ జన్ధన్ ఖాతా తీసుకోవాలని చెప్పేసి అందరికీ ఏ ఇంట్లో కూర్చొని ముసలవ్వ కూడా తీసుకుపోయి నీకు అకౌంట్ తీస్తామని చెప్పేసి ఆ ముసలి దాని మీద అకౌంట్ తీసి ఈరోజు ఆ అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేయకపోతే మీకు ఛార్జెస్ పడతాయి. తప్పకుండా ప్రతి నెల డబ్బులు పడాలి, డబ్బులు వేసుకోవాలి, తీసుకోవాలి, లేకపోతే మీ అకౌంట్లోకి వెళ్ళి లోన్లు అంటే ఛార్జెస్ పడతా ఉంటాయి అని చెప్పేసి ఆ ముసలుల అకౌంట్ల మీద కూడా ఛార్జెస్ ఇస్తున్న పరిస్థితి. సిగ్గు లేకుండా మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలో దేశం అభివృద్ధి చెందిందని చెప్పేసి డబ్బాలు కొట్టేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇప్పటికైనా చెప్తున్నాం క్లియర్గా, నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో దేశం అత్యంత దారుణంగా
నాశనమైంది తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. మీకు దమ్ముంటే అభివృద్ధికి సంబంధించిన విషయంలో చర్చ చేసి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్గా ఈ రంగాల్లో దేశం అభివృద్ధి చెందింది, మహిళల చావుల్లో దేశం అభివృద్ధి చెందింది, లేదంటే అత్యాచారాలు జరగకుండా చూసుకోవడంలో దేశం అభివృద్ధి చెందింది, లేదంటే కులం పేరుతో జరిగేటువంటి దాడులు తగ్గించింది, మతం పేరుతో జరిగేటువంటి దాడులు తగ్గించింది. ఈరోజు పాకిస్తాన్ బార్డర్లో జరిగేటువంటి దాడులు ఏవైతే ఆ దాడులను తగ్గించింది, లేదంటే పేదరికం నిర్మూలన చేసింది, లేదంటే ఆకలి చావులను నిర్మూలన చేసింది. ఈ దేశంలో పలానా రంగంలో ఈ దేశం అభివృద్ధి చెందిందని చెప్పేసి ఒక్కసారి ఏదన్నా ఒక బీజేపీ నాయకుడు కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఇంకో దేశంలో ఈ రంగంలో అభివృద్ధి చెందినము, రైతులు బాగుపడ్డరు, విద్యార్థులు బాగుపడ్డరు, లేదంటే పలానా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగుపడ్డారని చెప్పేసి ఏదో ఒక రంగాన్ని చూపించానని చెప్పండి. ఏది లేదు. 24 గంటల పాటు రామ మందిరం అని చెప్పారు. రామ మందిరం అయిపోయింది, ఇప్పుడు కృష్ణ మందిరం అని చెప్పి కూర్చున్నారు. ఆ కృష్ణ మందిరం పేరుతోని ఎవరైతే తీర్పిచ్చారో ఆ తీర్పిచ్చినటువంటి జడ్జికి తీసుకుపోయి లోక్పాల్గా నియమించుకున్న ఒక యూనివర్సిటీలో ఈరోజు ఆ జడ్జిని అత్యంత గౌరవంగా కాపాడుకుంటున్నారంటే కారణం ఆ జడ్జి కేవలం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండి ఈరోజు జ్ఞానవాపికి తీర్పుకు సంబంధించిన విషయంలో ఆయన కావాలని బీజేపీకి తీర్పిచ్చినని చెప్పేసి ఈరోజు ప్రతి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పగలుగుతున్నాడు. అంటే జడ్జిగా ప్రమాణ స్వీకారం పదవి విరమణ చేసి కేవలం నెల రోజులు కాకముందే ఆయనకు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో అంటే ఒక ప్రభుత్వ యూనివర్సిటీలో లోక్పాల్గా ప్రభుత్వం నియమించింది అంటే ఎంత దారుణమైన విషయం కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ పాలన. నరేంద్ర మోడీ పాలన అంటే కేవలం అంబానీ అదానీల కోసం లక్షల కోట్ల రూపాయలు 10,42,00,000 కోట్ల రూపాయలు ఈరోజు మాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వము. మరి ఇదే 10,40,00,000 కోట్ల రూపాయలని కనుక ప్రజల మీద కనుక పెట్టి ఉండేది ఉంటే ఎంత దారుణమైనటువంటి అభివృద్ధి మనం చూసేవాళ్ళము. ఈరోజు రవాణా వ్యవస్థలో కానీ, రైల్వే వ్యవస్థలో కానీ, ఆర్టీసీలో కానీ, లేదంటే విమానయాన వ్యవస్థలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఇదే 10,40,00,000 కోట్ల రూపాయలని కనుక ఈరోజు విద్యా వ్యవస్థ మీద పెట్టేది ఉంటే ప్రతి మండలంలో హై క్లాస్ సెంట్రల్ డిజిటల్ సిస్టమ్తో కూడినటువంటి విద్యా వ్యవస్థ స్కూళ్ళను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి మండలంలో 70,000 కోట్లతోనే ఈరోజు 1 కోటి కుటుంబాలకి మీరు వీలుండేదంటే ఆ సోలార్ సిస్టమ్ని ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి 10,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడలేదనే విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం. దమ్ముండేదంటే లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సమానం చెప్పిన తర్వాత మీ గ్రామాల్లో ఓట్లు అడగండి, లేదంటే బీజేపీకి ఓట్లు అడిగేటువంటి వచ్చేటువంటి నాయకుల్ని మీరు నిలదీయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.